ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందన ఛానల్. ఐఎమ్ యువర్ నందన. ఈరోజు మీ ముందుకి ఒక చిన్న కథతోటి వస్తున్నాను. మధురాపురి అనే ఒక గురుకులం ఉంది ఒక ఊరిలో. అక్కడ ఏంటి అని అంటే కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ గురుకులానికి వచ్చి విద్యలు అనేవి ఏవైతే ఉన్నాయో, అంటే ఆ కాలంలో ఉన్న విద్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకోవడానికి అనేసి వచ్చేవారు. అందులో గురువుగారి పేరు శ్రీముఖుడు అనమాట. ఆ వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందులో చెన్నకేశవుడు అనే ఒక విద్యార్థి ఉన్నాడనమాట. ఈ విద్యార్థి ఏదైతే ఉన్నాడో నేర్చుకుంటా ఉన్నాడు. అయితే ఏ విద్య కూడాను అతనికి పూర్తిగా రావటం లేదనమాట. సో ఏళ్ళు తరబడుతున్నాయి కానీ, అంటే ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ ఈ కేశవుడికి, అంటే చెన్నకేశవుడు ఎవరైతే ఉన్నారో ఏ విద్య కూడాను అక్కడ తనకి రాలేదు. అంటే నేర్చుకోవడానికి వాడికి అవ్వలేదు, చేయలేదన్నమాట. అతను దిగులుగా కూర్చున్నప్పుడు ఆ శ్రీముఖుడు ఆ గురువు గారు వచ్చేసి, నాయనా చెన్నకేశవుడా, నీకు ఏం విద్య రాలేదని నువ్వు బాధపడకు, కానీ జీవితంలో 3 మాత్రం అస్సలు మర్చిపో మాకు. నేను చెప్పే ఈ 3 ఏవైతే ఉన్నాయో, సంఘటనలు ఏవైతే ఉన్నాయో, మాటలు ఏవైతే ఉన్నాయో, అది నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకో, నీకు అది చాలా ఉపయోగపడుతుంది అనేసి అన్నాడు. అందులో మొదటిది ఏంటి అంటే, అడుగు అడుగు వేస్తూ వెళ్తూ ఉంటే నువ్వు గమ్యానికి దగ్గర అవుతావు అని చెప్పాడు. రెండో మాట ఏంటి అంటే, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేసి అని చెప్పాడు. మూడో మాట ఏం చెప్పాడంటే, నువ్వు పట్టుదలతోటి కృషితోటి ఏదన్నా పని చేసినట్లయితే విజయం నిన్ను వరిస్తుంది అనేసి అని చెప్తాడనమాట. ఇవి గురువు గారి మాటలు. అయా చెన్నకేశవ, నువ్వు ఇంక చేసింది చాలు నాన్న, ఈ 3 మాటలు ఏవైతే ఉన్నాయో నువ్వు ఈ 3 మాటలని నీ జీవితంలో అభ్యసించు, అవి నిన్ను విజయం వైపు నడిపిస్తాయి అనేసి అని చెప్పి గురువు గారు ఆ మధురాపురి నుండి, అంటే ఆ గురుకులం నుండి బయటికి పంపించారనమాట. పంపించినప్పుడు ఆ చెన్నకేశవుడికి ఎక్కడికి వెళ్ళాలి అన్నది తెలియక ఏమనుకున్నాడంటే, ఆ రాజ్యంలోని ఇంకొక పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణంకి వెళ్దాము అనేసి అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో వెళ్తూ నడుస్తూ ఉంటాడు. దగ్గర ఒక 100 కిలోమీటర్ల వరకు నడుస్తూ వెళ్ళి అక్కడ ఒక పట్టణం వచ్చింది. ఆ పట్టణంలో ఉండి ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. అక్కడ ఒక ఏమన్నారు అని అంటే, ఆ రోజుల్లో తలదాచుకోవటానికి అంటూ ఒక రాజుగారు సత్రం అనేసి అంటూ ఉంటారనమాట. సో ఆ సత్రం ఏదైతే ఉందో అందులో కూర్చొని తను అనుకుంటూ తను ఫీల్ అవుతున్నాడు అనమాట. అంటే గురువు గారు చెప్పిన మాటలో ఫస్ట్ది ఏంటి అంటే, అడుగు అడుగు ఏదైతే ఉందో నువ్వు వేస్తూ పోతూ ఉంటే నువ్వు గమ్యానికి దగ్గర అవుతావు అనేసని. మొదటి అడుగు ఆ మధురాపురిలోని ఆ గురుకులం నుండి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు పట్టణానికి వచ్చాడనమాట. అవును కదా, నేను ఒక్కొక్క అడుగు నడుచుకుంటూ వస్తూ ఉండడం వల్ల ఆ చిన్న గురుకులం నుండి పట్టణానికి వచ్చిన్నాను అనేసి అనుకున్నాడు. అతను అనుకున్నాక అతనికి గురువుగారు చెప్పిన రెండో పాయింట్ ఏంటి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేసి అన్నాడు. అప్పుడు ఆ చెన్నకేశవులు ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళి ఏం చేశాడు అని అంటే, అక్కడ కొన్ని దుకాణాలు ఉన్నాయన్నమాట. సో ఆ దుకాణాల దగ్గరికి అతని దగ్గరికి వెళ్ళి నాకు పని కావాలండి, మీరు నాకు పని కనుక ఇచ్చినట్లయితే నేను నమ్మకంగా పనిచేస్తాను అనేసి అని చెప్పేసి అక్కడ అడుగుతూ ఉన్నప్పుడు అక్కడ అందులో ఉన్న ఒక ఆ దుకాణదారుడు పేరు బంగారయ్య. ఆ బంగారయ్య దుకాణదారుడు ఏం చేశాడు అని అంటే, ఒక దుకాణం ఏదైతే ఉందో, అంటే బంగారయ్య దుకాణం ఏదైతే ఉందో దాన్ని ఇచ్చాడనమాట. ఇచ్చి అందులో నువ్వు పని చేసుకో నాయన, నీకు రోజుకి ఇంత అమౌంట్ ఇస్తాను అనేసి అని చెప్పుకుంటూ వచ్చాడు. సో ఉద్యోగం దొరికింది. ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు అతను. ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు గురువుగారు చెప్పిన రెండో పాయింట్ ఏంటి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అంటే ఏదైతే చక్కగా మాట్లాడాడో, ఎదుటివాడిని ఇంప్రెస్ చేస్తూ మాట్లాడాడో, ఆటోమేటిక్గా అతనికి లేని ఒక విద్య ఏదైతే ఉందో, అంటే లేని ఒక జీవన వృత్తి ఏదైతే ఉందో, అంటే లేని ఒక ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో
అది అతనికి దొరికిందనమాట. అయితే అప్పుడు ఆ చెన్నకేశవుడికి ఏమనిపించింది అని అంటే, అరే నేను మా గురువుగారు చెప్పినట్లు నేను చాలా చక్కగా మాట్లాడగలిగితే, ఎదుటివాడిని ఇంప్రెస్ చేయగలిగినట్లయితే నేను చేస్తున్న పని ఏదైతే ఉందో ఇది బాగా జరుగుతుంది. నాకు మా బంగారయ్య గారైన యజమాని గారు ఎవరైతే ఉన్నారో మంచి చేస్తారు అనేసి అని చెప్పేసి ఇంకా 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 ఏంటంటే పట్టుదలతోటి నమ్మకంతో పనిచేస్తూ ఉన్నాడు. నమ్మకంతో పనిచేస్తున్నప్పుడు ఆ బంగారయ్య గారికి ఒక ఆలోచన వచ్చింది. ఇంత బాగా చేస్తున్నాడు, నా బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని బాగా డెవలప్ చేస్తూ ఉన్నాడు, ఈ డెవలప్ చేస్తున్న ఈ పిల్లోడిని బయటికి పంపించకూడదు అని చెప్పేసి ఏం చేశాడంటే ఆ బంగారయ్య తన కూతురు ఎవరైతే ఉన్నారో ఆ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెన్నకేశవుడికి ఇచ్చి అక్కడ పెళ్లి చేశాడనమాట. పెళ్లి చేసి ఆ దుకాణం ఏదైతే ఉందో ఆ దుకాణాన్ని అతనికి ఇచ్చాడనమాట. ఇచ్చి ఏం చెప్పాడంటే, చెన్నకేశవ ఇప్పుడు నుండి నీకు ఇది మంచి జరుగుతుంది అనేసి అని చెప్తాడు. నువ్వు నా కూతుర్ని అలాగే నా దుకాణంకి రెండింటికి నువ్వు యజమానుడు అయ్యావు అని చెప్పి ఆ బంగారయ్య ఎవరైతే ఉన్నారో అది ఈ చెన్నకేశవుడికి ఇచ్చాడనమాట. అప్పుడు ఈ చెన్నకేశవుడికి గురువుగారు చెప్పిన మూడో మాట ఏంటి, కృషితో పట్టుదలతోటి ఏదైనా సాధించవచ్చు, ఏదైనా విజయాన్ని పొందొచ్చు అనేసి అని చెప్పుకొచ్చాడు. సో దీనికి కథలోని అర్థం ఏంటి అనేసి అనంటే, ఫస్ట్ మనం ఎంత కష్టము అయినా దాన్ని ఆ కష్టాన్ని చేరుకోవాలంటే ఫస్ట్ మనం వేయాల్సింది ఏంటి అని అంటే ఒక అడుగు ముందుకు వేయాలి. మీ అందరికీ తెలుసు అనుకుంటాను, దగ్గరికి దూరానికి ఉన్న డిస్టెన్స్ ఎంత, ఒక అడుగు మాత్రమే. ఒక అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ దూరం కాస్త దగ్గర అవుతూ ఉంటుంది. అలా ఫస్ట్ మనము ఒక అడుగు ముందుకు వేస్తాం. సెకండ్ది ఏంటంటే మనం ఎదుటి వాళ్ళని నొప్పించకుండా వాళ్ళతోటి మంచిగా ఉంటూ వాళ్ళ యొక్క దగ్గర మంచి ఇంప్రెషన్ తెచ్చుకోగలిగినట్లయితే ఇది మనకు రెండో విజయం. మూడో విజయం ఏంటి అని అంటే, మనం చేస్తున్న పని ఏదైతే ఉందో నిజాయితీగా పట్టుదలగా ఒక డిసిప్లిన్ తోటి ఒక డిటర్మినేషన్ తోటి ఒక డెడికేషన్ తోటి కనుక మనం చేసినట్లయితే ఫైనల్గా అల్టిమేట్ మనకి విజయం అనేది వస్తుంది. సో ఇది మోరల్ ఆఫ్ మై స్టోరీ. మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. కామెంట్ బాక్స్లో మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ. సైన్ ఆఫ్ యువర్ నందన.